దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి 12. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యమును ఇచ్చి మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆదికాండము 34 నుండి 36 అధ్యాయములు. 34వ అధ్యాయము. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము ఏలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో ఉండినందున వారు వచ్చి వరకు ఊరకుండెను. షెకెము తండ్రియగు హామోరు యాకోబుతో మాట్లాడటకు అతని వద్దకు వచ్చాను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనముల్లో అవమానకరమైన కార్యము చేశాను. అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి. వారికి మిగుల కోపం వచ్చెను. అప్పుడు హామోరు వారితో, షెకెము అను నా కుమార్ని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పాను. మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానీయుడి. మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతో అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మా వలె ఉండిన ఎడల సరి. ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకుని మీ మధ్య నివసించదము. అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకుని పోదుమని చెప్పగా, వారి మాటలు హామోరుకును హామోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు కనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. హామోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు కనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీయుడి. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా. మనము వారి పిల్లలను పెండ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇత్తుము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా ఉందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును గదా. ఎట్లయినను మనం వారి మాటకు ఒప్పుకొందుము. అప్పుడు వారు మనలో నివసించెదరనగా హామోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవని ద్వారా వెళ్ళువారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవని ద్వారా వెళ్ళువారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో 2 అనగా దీనా సహోదరులైన షిమ్యోను లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటి నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయారు. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులను చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకుని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమి పొలంలోనిదేమి వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనున్నదంతయు దోచుకొనిరి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోని పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే. వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటివారును నాశనమగుదమని చెప్పాను. అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. 35వ అధ్యాయము. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళెదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను.
వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటినీ తమ చెవులకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూను పట్టణముల మీదను ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబును అతనితో ఉన్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అని పేరు పెట్టిరి. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టబడెను. దానికి అల్లోను బాకూత్ అని పేరు పెట్టబడెను. యాకోబు పదనరాము నుండి వచ్చిచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమే అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారం వేసెను. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్వాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్వా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిర్యాతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడే ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన యాషావు, యాకోబుల అతన్ని పాతిపెట్టిరి. 36వ అధ్యాయము. ఏదోమను యాసావు వంశావళి ఇదే. యాసావు కనాను కుమార్తెల్లో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెన అనా కుమార్తెయగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాషేమతును పెండ్లి ఆడెను. ఆదా యాసావునకు ఎలీఫజును కనెను. బాషేమతు రగుయేలును కనెను. అహోలీబామ యూషును, యాలామును, కోరాహును కనెను. కనాను దేశంలో యాసావునకు పుట్టిన కుమారులు వీరే. యాషావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటివారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. వారి విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారు పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయాను. అప్పుడు యాసావు సేయూరు మన్యంలో నివసించెను. యాషావు అనగా ఏదోము. సేయూరు మన్యంలో నివసించిన ఎదోమీల తండ్రి అయిన యాషావు వంశావళి ఇదే. యాషావు కుమారుల పేర్లు ఇవే. యాషావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, యాషావు భార్య అయిన బాషేమతు కుమారుడగు రగుయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపోగాతాము, కనజు. తిమ్నా యాషావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు యాసావు భార్య అయిన ఆదా కుమారులు. రగుయేలు కుమారులు నహతు, జరహు, షమ్మా, మిజ్జా. వీరు యాషావు భార్య అయిన బాషేమతు కుమారులు. యాషావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహోలీబామ కుమారులు ఎవరనగా ఆమె యాషావునకు కనిన యూషు, యాలాము, కోరాహు. యాషావు కుమారులలో వీరు నాయకులు. యాషావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు. తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెఫో నాయకుడు, కనజు నాయకుడు, కోరాహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఏదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు యాసావు కుమారుడైన రగుయేలు కుమారులు.
నహతు నాయకుడు, జరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఏదోము దేశమందు రగుయేలు సంతానపు నాయకులు. వీరు యాషావు భార్య అయిన బషేమతు కుమారులు. వీరు యాషావు భార్య అయిన అహోలీబామ కుమారులు. యూషు నాయకుడు, యగ్లాము నాయకుడు, కోరాహు నాయకుడు. వీరు అనా కుమార్తె అయిన యాషావు భార్య అయిన అహోలీబామ పుత్ర సంతానపు నాయకులు. ఏదోమను యాషావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన షేయూరు కుమారులు లోతాను, శోబాలు, షిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఏదోము దేశమందు షేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమీము. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మానహదు, ఏబాలు, షపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. ఆ అనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యంలో ఉష్ణదారులు కనుగొనిన వాడు. అనా సంతానము దీషోను. అనా కుమార్తె అయిన అహోలీబామ. దీషోను కుమారులు హెఫ్దూను, ఎష్బాను, ఇత్రాను, కేరాను. ఏసేరు కుమారులు బిల్వాను, జవాను, అకాను. దీషాను కుమారులు ఊజు, అరాను. హోరీల నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, అనా నాయకుడు. దీషోను నాయకుడు, ఏసేరు నాయకుడు, దీషాను నాయకుడు. శేయీరు దేశమందుల వారి నాయకుల చొప్పున వీరు హోరీల నాయకులు. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఏదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా బేయారు కుమారుడైన బెలా ఏదోములో రాజ్య పరిపాలన చేశాను. అతని ఊరి పేరు దిన్హాబా. బెలా చనిపోయిన తర్వాత బొస్రావాడైన జరాహు కుమారుడు యోబాబు అతనికి ప్రతిగా రాజాయను. యోబాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశస్థుడైన హూషాము అతనికి ప్రతిగా రాజాయను. హూషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తర్వాత మష్రేకా వాడైన షెవ్లు అతనికి ప్రతిగా రాజాయను. షెవ్లు చనిపోయిన తర్వాత నదీ తీరమందలి రహేబోతు వాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయను. షావూలు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన బయల్ హానాను అతనికి ప్రతిగా రాజాయను. అక్బోరు కుమారుడైన బయల్ హానాను చనిపోయిన తర్వాత హదరు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతాబేలు. ఆమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేరుల చొప్పున యాషావు సంతానపు నాయకుల పేరులేవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహోలీబామ నాయకుడు, ఎలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిప్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఏదోము నాయకులు. యాషావు ఏదోమీలకు మూల పురుషుడు. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలమున మా అపరాధములు, మా దోషములు, మా పాపములు అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొనిచుండగా నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. అయ్యా తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టి అయ్యా తండ్రి నాయన పాతాళ వేదనలు అనుభవించి 3వ దినమున తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వను మా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మా పాపముల్ని మీద వేసుకుని మీ నీతిని మాకు ఇచ్చిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా తండ్రి, మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని పేరు పైన జ్ఞాపకం చేసుకొని వారి పాపములు సైతం అపరాధములు సైతం దయతో మన్నించండి. అయ్యా మారు మనసు నాయన రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. మానవ శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎవరు ఏ బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నిశ్చయముగా అయ్యా తండ్రి బలహీనతల నుంచి విడుదల కలుగునుగాక. ఎవరు నాయన ఏ హృదయ వాంఛ కలిగి ఉన్నారో ప్రభా నాయన నీ చిత్తానుసారం అయితే ప్రతి హృదయ వాంఛ యేసుక్రీస్తు నామంలో తీర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. అందరిపై నీ కృప కలుగునుగాక, నీ కృప విస్తరించునుగాక. అయ్యా అందరికీ గొప్ప రక్షణ కలుగునుగాక. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి, మా పట్టణాన్ని రక్షించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా కడవరి వర్షమే మీరు దిగి రమ్మని కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకొంచున్నాం. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలో వరకు అనుగ్రహించి అయ్యా తండ్రి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం.
ఆయా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి, దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచేయండి, నీ పత్రికలుగా మీరు మార్చుకోండి, డినామినేషన్స్ భేదం తొలగించండి, పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి, అందరికీ అంతటా రక్షణ దయచేయండి, నీ చిత్తానుసారమైన పరిపాలన జరిగినట్లు కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను వారికి అనుగ్రహించండి ప్రభా. ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడినట్లు ఇంకను సువార్థికులను లేపమని, సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసుక్రీస్తు నామములో లయపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా అలాగే తండ్రి నాయన, ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము అనుగ్రహించమని వేడుకొంచి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని వేడుకొంచున్నాం. భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. 144 కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి, మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి, సువార్త కొరకు గృహాలు తెరవండి నాయన. అయ్యా తండ్రి నాయన, సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరచబడును గాకని ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా కడవరి వర్షమేమి దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని భారతదేశంలో రగిలించమని, అయా కోటాను కోట్ల నశించిపోతున్న ఆత్మలు యేసు నామంలో రక్షణలోకి వచ్చుదురు గాకని ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలను, గవర్నర్లను, వారి కింద పనిచేస్తున్న అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకున్న వారందరినీ అయా తండ్రి నాయన నీ రక్షణలో అయ్యా నాయన స్థిరపరిచి నాయన నీ చిత్తానుసారమైన పరిపాలన చేయనట్లు నీ కృపను వారికి అనుగ్రహించండి, బుద్ధి జ్ఞాన వివేకములను అనుగ్రహించండి. మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా స్వస్థపరచమని వేడుకొంచు ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, ఎలా ప్రార్థన చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది, ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.